తను కానీ వీళ్ళపల్ల బంగారు బాగా అంటారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ రాజయోగి గురు శిష్యం నిజానంద దీక్షితం గురుసి నరసింహయోగి నామాంకితం సద్గురుతో నమో నమః. నేను చెప్పబోయేటువంటి అధ్యక్ష స్థానాలు అలంకరించినటువంటి అమ్మగారికి మరియు శ్రేషణ గారికి మరియు మిగతా పెద్దలందరికీ ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా భక్తాదులకు నా నమస్కారం తెలియజేస్తూ 24వ వార్షికోత్సవ సందర్భంగా, అదేవిధంగా 4వ అయ్యగారి గురు పూజ సందర్భంగా నేను చెప్పేటువంటి చిన్న అంశం ఏంటంటే, 20 ఇంద్రియాలతో కూడుకున్నట్టు ఈ శరీరం అంటే ఆకాశ పంచక అంతరింద్రియములు జ్ఞానం మనసు బుద్ధి చిత్తం అహంకారము, వాయు పంచకము ప్రాణేంద్రియములు సమానము వ్యానము ఉదానం ప్రాణము అపానము, అగ్నిపంచం జ్ఞానేంద్రియములు శ్రోత్రము త్వక్కు చక్షు జీవ గ్రహణము, జలపంచకం విషేంద్రియములు శబ్దము స్పర్శ రూపము రసము గంధము, జలపంచకం విషేంద్రియములు వాక్కు పాని పాదం గుహ్యం గుదము. ఈ యొక్క 20 ఇంద్రియాలతో కూడుకున్నటువంటి ఈ శరీరము అంటే ఈ శరీరం కానీ వాక్కు కానీ మనసు కానీ ఈ మూడింటిని త్రికరణంలో చెప్పబడుతున్నాయి. అంటే అంతఃకరణము అంటే పరమాత్మ అని తెలుసు. మరి త్రికరణంలో అంటే 3 అంటే మనసు వాక్కు కాయం. అందులో మొట్టమొదటిగా శరీరశుద్ధి, దాని కాయశుద్ధి. కాయం అంటే పర్యాపదము శరీరము అని అర్థం. మరి ఈ శరీరం ఎట్లా శుద్ధి అవుతుంది? ఫస్ట్ శుద్ధి అంటే ఏంటి అనేటువంటి విషయం తెలియజేసినట్లయితే అనుకున్నట్లయితే, శుద్ధి అంటే క్లీన్, దాని ఎందుకు ఎలాంటి మలినం ఉండకూడదు. మరి ఎట్లా మనం స్నానం చేసినంత మాత్రాన శరీరం క్లీన్ ఉన్నట్ట అంటే కాదు. మరి ఈ శరీర శుద్ధి ఎట్లా ఏర్పడుతుంది అంటే, మనం తినేటువంటి ఆహారం అంటే అన్నం యొక్క సూక్ష్మాంశం మనస్సు. అంటే మనం తిన్నటువంటి ఆహారము మధ్య భాగము శరీరం అవుతుంది, అంటే మాంసము. తర్వాత స్థూలాంశము మలం. అంటే తిన్నటువంటి ఆహారం ఏదైనా కానీ, అంటే అన్నం అంటే ఏ పదార్థమైనా అన్నమే. అది తిన్నటువంటి ఆ అన్నము అంటే మనం ఎక్కువ మొత్తంలో అది మొత్తం కూడా మనందరికి కూడా విసర్జన రూపంలో వెళ్ళిపోతుంది. అది మలం. అంటే ఒక 1 kg తిన్నాం అనుకోండి, ప్రతి వ్యక్తి ఒక 1 kg రైస్ తిన్నాడు ఆఫ్టర్నూన్, అందులో ఒక 70% ఒక 70% మలం రూపంలో వెళ్ళిపోతుంది. తర్వాత ఒక 10% లేదా 20% మనకు బలాన్ని చేకూరుస్తుంది. అది ఉంటేనే మనం మాట్లాడగలుగుతున్నా. అదే నా అన్నం తినలేకపోయినా నేను ప్రాపర్గా మాట్లాడలేకపోయేవాడిని. అంటే శక్తిని ఇస్తుంది. తర్వాత సూక్ష్మం అంటే తిన్నటువంటి ఆ సూక్ష్మమే మనము మనసుగా మారుతుంది. అంటే మనం అన్నం సరిగ్గా లేదనుకో, మనము తినలేదనుకో, అప్పుడు నాకు ఇప్పుడు ఏం పని చేయలేదు అబ్బా, నా మనసు పని చేయట్లేదు, ఆ తర్వాత చెప్తే ఏదైనా విషయం మాట్లాడొద్దంటాం. అంటే మనసు పని చేయాలంటే అన్నము కావాల్సిందే. కాబట్టి అంటే అన్నం యొక్క సూక్ష్మాంశం మనస్సు. కాబట్టి ఈ అన్నం ఎట్లా ఉండాలా అంటే, ఈ ఆహారం ఎలా ఉండాలంటే సకస్యాజితమైనటువంటి ఆహారం ఉండవాలేమో. ఎందుకంటే సకస్యతం చేసినటువంటి అంటే సొంతంగా కష్టపడి సంపాదించినటువంటి ఆహారము మనకు మంచి మనసు ఆలోచింపజేస్తుంది. మనము ఇతరులను మోసం చేసి లేదా ఇతరుల్ని హింసించి బాధించి తిన్నటువంటి ఆహారం అది ఏమవుతుందంటే మనసు మలినం అవుతుంది. ఏ విధంగా మనసు మలినం అవుతుందంటే, నువ్వు ఫస్ట్ ఫండమెంటల్గా పునాదే నువ్వు చేసేటువంటి ఆహారం ఇతరులు మోసం చేసేటావు కాబట్టి ఆటోమేటిక్గా మన మనసు కూడా అదేం చేపిస్తుంది, నీ యొక్క మనసుని డైవర్ట్ చేపిస్తుంది. ఎప్పుడు కూడా మన మనసు ప్రాపర్గా ఆలోచింపనివ్వజేయకుండా ఇతరుల విషయాలపైన అంటే చెడు విషయాలపైన ఆలోచింపజేస్తుంది. కాబట్టి మనకు అందుకోసం చెప్తున్నా, నాన్న కూడా ఎప్పుడు మొట్టమొదటి ఫస్ట్ మీకు ఏమైనా పని ఉందంటే వెళ్ళిపోండి. ఫస్ట్ పని ఇంపార్టెంట్. ఎందుకంటే మన కష్టార్జితంగా మనం సంపాదించిన ఆహారమే మనకు మంచి మనసుగా అలా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనము అందుకని అఖిల వల్ల ముఖ్యంగా
ఇది సన్యాసుల బోధన కూడా కాదు చాలాసార్లు చెప్పేవాడు అనమాట. అంటే ఫస్ట్ ఇక్కడ మనం ఒకరిపైన ఆధారపడినట్టయితే ఇప్పుడు సన్యాసులకు ఇతరుల యొక్క ఆహారం తింటారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ కూడా డైవర్ట్ అయిపోతాయి. కాబట్టి ఫస్ట్ మనం తినేటువంటి ఆహారము స్వకష్టార్థం చేసినటువంటి ఆహారం తిన్నట్లయితే అది మనసు మంచిగా ఆలోచింపజేస్తుంది. కాబట్టి అన్నం యొక్క సూక్ష్మాంశము మనస్సు. అదేవిధంగా అన్నం యొక్క ఇది కాయశుద్ధి. అంటే అన్నము మనము శరీరము బాగా ఉండాలంటే అంటే మనం కష్టపడాల్సినటువంటి ఆహారము స్వకష్టార్థం చేసినటువంటి ఆహారం అయితే మన మనసు మంచిగా ఆహారం మన యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది. తర్వాత మనశుద్ధి అంటే కూడా జనరల్గా మనశుద్ధి కూడా ఇతరులు మన మనసు కూడా ఈ విధంగా చెడుగా ఆలోచింపజేస్తుంది. మనం వేరే ఇట్లా కనుక అంటే ఇతరులు మోసం చేసినటువంటి ఆహారం తిన్నట్లయితే. తర్వాత వాక్శుద్ధి, మనశుద్ధి, వాక్శుద్ధి. ఈ వాక్శుద్ధి ఎట్లా ఉండాలా? ఇది కూడా ఈ వాక్కు పరమస్వరూపమగు పరమాత్మ రూపమే ప్రాణం. అంటే ఈ ప్రాణం అనేటువంటిది జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఈ 3 అవస్థలకే ప్రాణం అని పేరు పెట్టబడింది. ఎందుకంటే ఈ 3 అవస్థల యొక్క ఈ 3టికే ప్రాణము. ఈ ప్రాణం అనేటువంటిది ఎలా అంటే 24 అవర్స్ అంటే ఈ 3 అవస్థల్లో కూడా ఇది ప్రాణము జరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాణం కూడా మనలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాణం అనేటువంటిది కూడా ఈ 24 అవర్స్ కూడా పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి దీనికే పరమాత్మ స్వరూపమైనటువంటి ప్రాణము. తర్వాత ఈ వాక్కు, ఈ ప్రాణము మనసు యొక్క కలయిక వల్లనే వాక్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనసు తర్వాత ప్రాణం ఉంటేనే మనకు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వాక్ అనేటువంటిది ఈ వాక్యందు కూడా స్వార్థపూరితమైనటువంటి సంభాషణ ఉండకూడదు. అంటే నిస్వార్థమైనటువంటి సంభాషణ ఉండాలా. అంటే మనము మన వ్యక్తుల పట్ల ఏ విధంగా ప్రేమ చూపిస్తామో, మన సంతతి పైన ఏ విధంగా ప్రేమ చూపించి మాట్లాడతామో అదే విధంగా ఇతరుల వ్యక్తుల పట్ల కానివ్వండి, ఈ సర్వమాన స్వభ్రత్వం అనేటువంటి ఈ స్వార్థరహిత సంభాషణ ఉండాలన్నమాట. అంటే ఎప్పుడు కూడా ఈ యొక్క తిండి కోసమే కాకుండా ఈ పరమాత్మ యందు మన యొక్క వాక్కును అనుకరించవలను. ఈ విధంగా మనస్సు, వాక్కు, శరీరము ఈ 3 కూడా ఒక ఎప్పుడైతే ఇవి మనము శుద్ధి అయితే ఆటోమేటిక్గా ఆ వ్యక్తి అచల సిద్ధాంతానికి అర్హుడు అని చెప్పేసి అయ్యగారు చాలాసార్లు చెప్తుండే. ఆ కొన్ని విషయాలు అయ్యగారు చెప్పిన విషయాలను ఒకసారి రిపోర్ట్ చేసుకొని చెప్పాను. ఇందులో ఏమైనా పొరపాటు ఉంటే క్షమించగలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.